సార్ నమస్తే. సుమన్ టీవీ లైవ్. ఈరోజు మన దొమ్మకొండ రాములు గారు ఉన్నారు. ఇది ఎన్నో వార్డు? 10వ వార్డు నుంచి ఈరోజు నామినేషన్ వేశారు. సార్ ఏమైనా చెప్పాలనుకుంటే ఒక నిమిషం చెప్పండి సార్. నమస్కారం. నేను 10వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని. మేము దీంట్లోకి అభివృద్ధి, ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నీ అభివృద్ధి చేయాలని చెప్పేసి పెద్ద మనసుతో వచ్చి మేము ఈ కార్యక్రమంలో నామినేషన్ వేసినాము. ఇక నుండి దీనికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తామని చెప్పేసి మనం చేసుకుంటాం. మేము మాట్లాడారు. అక్కనపేట లైవ్ బీజేపీ సర్పంచ్ గారు లైవ్లో ఉన్నారు, బక్కన గారు, యాదగిరి గారు. సార్ మీరు చెప్పండి సార్. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీ ఎన్నికల సమావేశంలో, అదేవిధంగా ఈరోజు నామినేషన్ పర్వంలో ఉన్నటువంటి రామాయంపేట మున్సిపాలిటీ 10వ వార్డు అభ్యర్థిగా దోమకొండ తిరుమల రాములు గారిని మా యొక్క భారతీయ జనతా పార్టీ నుంచి నిలపించడం జరిగింది. అదేవిధంగా రామంపేటలో ఉన్నటువంటి ఇలాంటి అసౌకర్యాలు ఉన్న మా యొక్క బీజేపీ పార్టీ తరఫున, మా యొక్క ఎంపీ గారు రఘునందన్ గారి తరఫున ఈ యొక్క రామంపేట మండలంలో అనేక ఇబ్బందులు, ఏ ఇబ్బందులు ఉన్నా కానీ మా ఎంపీ గారి నిధులచే ఇక్కడ ఈ యొక్క 10వ వార్డును డెవలప్ చేద్దామని చెప్పేసి మా యొక్క అభ్యర్థి తిరుమల రాములు గారిని మేము ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా రామాయంపేట మండలం చాలా వెనుకబడిపోయింది. మా యొక్క రామాయంపేట కాన్స్టిట్యున్సీ కూడా ఈ యొక్క గత పాలకులు ఏవైతే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు ఉన్నా వారు పట్టించుకోలేదు. అదేవిధంగా ఈ యొక్క రామాయంపేటకు మేము హైదరాబాద్ వెళ్ళాలంటే, హైదరాబాద్ నుంచి రామాయంపేట రాత్రిపూట దిగాలంటే ఇక్కడ బస్ డిపో నిర్మాణం లేకుండా పోయింది కనుక ఇక్కడ బస్సులు ఈ యొక్క బస్ స్టాప్కు రావడం లేదు, డైరెక్ట్ హైవే మీద నుంచి వెళ్తున్నాయి. ఈ యొక్క రామాయంపేట బస్ డిపో కూడా నోచుకోలేకుండా పోయింది. అదేవిధంగా రామాయంపేటలో ఉన్నటువంటి నడిపట్టు ఉన్నటువంటి అని చెప్పేసి గత పాలకులు మధ్యంతరంలో ఆపివేసి బిల్లులు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా చూస్తే రామంపేట మున్సిపాలిటీలో చాలా అవకతవకలు జరిగినాయి. ఈ యొక్క రామంపేట మండలాన్ని గత పాలకులు టీఆర్ఎస్ 10 సంవత్సరాలు, ఈ యొక్క ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు కనుక బాజాబ్తా బరాబర్ మేము బీజేపీ పార్టీ తరఫున రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లు ఈ యొక్క చైర్మన్ పదవిని కూడా కైవసం చేసుకొని ఈ యొక్క ఎంపీ గారి నిధులచే, మా యొక్క సెంట్రల్ ఫండ్స్ నిధులచే మేము ఈ యొక్క రాంపేట మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని మేము ఈ యొక్క